దీంట్లో గోంగూర వేసుకున్నాను, ఎంత బాగా వచ్చేది చూడండి. బెండ కూడా చుక్కమల్లి కూడా చేరుకుంటున్నాను. చూడండి, బేరపాదులకి నేను చక్కగా 3G కటింగ్ చేసుకొని కాలు సపోర్ట్ కట్టుకున్నాను. ఇలా పందిరికి మొత్తం తీసుకున్నానని. ఆగాకరండి, ఇది కటింగ్ వచ్చింది కదా, ఇది మేల్ అండి. అంటే చూడండి, ఫ్లవర్స్ వస్తాయి కానీ కాయలు రావు. అలాగనా మేల్ కూడా ఉండాలి, ఫీమేల్ మేల్ రెండు ఉండాలి కదా. ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకోటి చూపిస్తా చూడండి, ఇది ఫీమేల్ అండి. ఇది మొత్తం డైరెక్ట్గా ఉంటుందండి, కటింగ్ రాదు ఈ ఆకు. పందిరికైతే అల్లించుకుందాం. ఇది ఫీమేల్, ఇది తెలుసుకోండి. కటింగ్ వచ్చే ఆకు మేలు, కటింగ్ లేకుండా ప్లెయిన్గా వచ్చేది ఫీమేల్ అండి. అలాగరా వంకాయలు చూడండి, బరువుకి ఎంత చెట్టు స్టెమ్ అయితే ఇరిగిపోయింది. మొత్తం కట్ చేసేస్తుంది అక్కడికి, మళ్ళీ బాగా వస్తుంది. ఇది పందిరి చిక్కుడు 20 లీటర్ క్యాన్లో పెట్టాను. లోతు ఎక్కువ ఉండాలి కదా క్రేపర్స్కి, మట్టి కూడా ఎక్కువ ఉండాలి. తీసుకున్నాను. ఇదండి చెట్టు చిక్కుడు, ఇది గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను. బేర 2 పెట్టాను. దాంట్లో పందిరి వేసాము కదా, ఈ కర్రని పెట్టుకున్నాము, ఎదురు కర్రని. దాంట్లో కూడా నేను బ్లూ శంఖం వేసుకున్నాను. ఫ్లవర్స్ ఉంటే పాలినేషన్ కూడా బాగుంది కదా. ఇది చిక్కుడు అండి, ఇది కూడా కట్ చేశాను. సైడ్ స్టెమ్స్ వస్తున్నాయి, మనకు బాగా బుషిగా వస్తాయి క్రేపర్స్. ఎప్పుడైనా మనం కటింగ్ చేసుకోవాలి. ఇది లాంగ్ బీన్స్ అన్నీ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే మనకి మిద్దికి బాగా బరువు తగ్గుద్దండి. కాబట్టి గ్రో బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, బాగుంటాయి. పెద్ద పెద్ద కంటైనర్లు ఇవన్నీ పెడితే బరువు ఎక్కువ అయిపోతుంది కదా. చూడండి, దీంట్లో కూడా ఆగాకర పెట్టుకున్నాను. ఇది ఫీమేల్, ఇది ఇది నేతి బేర. దీంట్లో కూడా పెట్టానండి శంఖం ఫ్లవర్స్. దీంట్లో కరషా పొట్టించుకున్నాం కదా పందిరికి, దాంట్లో పెట్టాను. ఇదంతా పొటల్స్ అండి. ఇది డ్రాక్స్ ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా, ఎంత లీవ్స్ వస్తున్నాయో హెల్దీగా గ్రీన్గా. డ్రాక్స్ ప్లాంట్ కూడా పెస్ట్లు ఉంటాయండి, మనం బ్యాక్ ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఎల్లో ఇసుగా ఉంది కదా, మనం ఆకు రిమూవ్ చేసుకోవాలి, లేదంటే మొత్తం పెస్ట్ వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువైనా కూడా అలానే ఉంటుంది. చూడండి, మందార ఎంత రెడ్గా ఉందో. నేను ఈరోజు పూజకైతే చేస్తున్నాను. చూడండి, శంఖం ఫ్లవర్స్. నేను ఈ పందిరికైతే అల్లుకున్నానండి, తాడు కట్టుకొని 20 లీటర్ వాటర్ క్యాన్స్లో పెట్టాను. ఇలా పందిరికి అల్లుకుంటే ఫ్లవర్స్ వచ్చి పాలినేషన్ అవుతుంది కదా బాగా. పందిరికి కూడా అల్లుకుంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి. క్రేపర్స్ ఏవైనాకైనా పందిరిలో ఉండాలండి. ఇదిగోండి మా పందిరి, ఇలా సెట్ చేసుకున్నాం. చూసారా, ఇంకా బేర ఏవన్నీ ఇంకా ఫ్లవర్స్ ఏమి రాలేదు. ఇవి ఎల్లో ఫ్లవర్స్ అండి, ఆల్మండ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఉంటే హనీ బీస్ బాగా వస్తాయండి పాలినేట్ చేయడానికి. క్రేపర్స్కి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి. పందిరికి ఇలా అల్లుకున్నాను నేను. చూడండి,
ఇవన్నీ ఎల్లో చిన్న రోజెస్ ఇవి. వంకాయలు చూడండి ఎంత ఇవి గ్రీన్, లైట్ గ్రీన్ అండి, బాగా బంచెస్గా వస్తాయి వంకాయలు. చూడండి చెట్టు ఎలా ఉన్నాయి, చెట్టు చూడండి ఎలా ఉన్నాయో కాయలు. చెట్టు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. స్ట్రేలో పెట్టుకున్నాను. దీంట్లో దొండపాదు కూడా ఉంది. దీంట్లో ర్యాండమ్గా వచ్చిన టమాటో ప్లాంట్ కూడా ఉంది, ఫ్లవర్స్ వస్తున్నాయి. నేను కిచెన్ వేస్ట్ అయితే ఇలా మట్టి వేసుకుంటాను. చూడండి బెండ వేసాను కదా, చక్కగా ఎంత బాగా వచ్చాయో మొక్కలు. ఇది లాంగ్ బీన్స్ అండి, ఇవి మా గార్డెన్లో రోజా ఎల్లో రోజెస్. ఇది దొండపాదు. మనం దొండపాదుకి కానీ ఆకులన్నీ ప్రూన్ చేసుకుంటే మళ్ళీ మనకు కొత్తగా చిగుళ్ళు వచ్చి ఎక్కువ క్రాపింగ్ వస్తుందండి. పాత ఆకులన్నీ తీసేయాలి, కొంచెం బాగా వస్తుంది. చూడండి దొండకాయలు ఉన్నాయి అక్కడ. 3 days 4 daysకి ఒకసారి ఒక 1/2 kg వస్తాయి, హార్వెస్ట్ చేస్తాను. చూడండి దీంట్లో కొండ దొండకాయలండి, ఇవి చాలా బాగుంటాయి, ఎక్కువ కాస్ట్లీ, ఇవి చాలా బాగుంటాయి. ఆ పక్క రేపర్ దుంప ఉంది కదా, దాంట్లో జేగింది చెట్టు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వంక చూడండి ఎంత బాగున్నాయో. ఇదే రకం ఇదండి, హార్వెస్ట్ చేశాను పంగని. అంటే 3 వంకాయలు వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు. ఇది కొంచెం చిన్నదిగా ఉందండి, తీసేద్దాం, ముదురుతున్నట్టు 4 కాయలు. చూడండి ఈ వంక కూడా హార్వెస్ట్ చేసుకుంటాము. ఇదో వంగ. ఇవి సైజు, ఇంక పెద్దవైతే ముదిరిపోతున్నాయండి వంకాయలు. చూడండి వంకాయలు ఏమి ఉన్నాయో ఇక్కడ చూడండి. చూడండి ఎన్ని గుత్తులుగా ఉన్నాయో వంకాయలు. వర్షాలు ఇంక పడట్లేదు కదా చెట్లకి, వర్షాలు పడి చాలా బాగా వస్తాయండి. దీనికి ముల్లుగోరింటి ఫ్లవర్స్ అంటారండి. ఇవి ఎల్లోగా చాలా బాగుంటాయి. ఇవి గోంగూర చూడండి
దీంట్లో నేను లాంగ్ బీన్స్ పెట్టుకున్నానండి. ఇదిగో ఇంట్లో పెరుగు తోటకూర కూడా ఉంది. పెరుగు తోటకూర, దీంట్లో పారిజాతం ప్లాంట్ కూడా ఒకటి లేచిందండి. ఇదిగో చూడండి ప్లాంట్ సీడ్స్ పడి. ఇది వైజయంతిమాల ప్లాంట్ అండి. ఇది కృష్ణుడికి ఇష్టం అండి ఈ పూసలు. మళ్ళీ ఆ పూసలే మనము మట్టిలో వేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి. అవే దండలు కట్టి దేవుళ్ళకి కూడా వేసుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మా గార్డెన్లో హార్వెస్ట్. వంకాయలు, పుదీనా, మందారాలు, ఎల్లో ఆల్మండ్స్, కనకాంబరాలు, చుక్కమల్లి, శంకుం. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.